నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నిరుపేదలకు అనునిత్యం అండగా ఉండే మైనంపల్లి. ఒక నాయకుడి జన్మదినం 10 మందికి ఉపయోగకరంగా ఉండాలన్న ప్రజలు. తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి. ఫాతిమా శ్రీ విద్య కోసం ఎన్నో అవమానాలను భరించిందన్న జాకోబ్. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అడిషనల్ ఎస్పీ. సూర్యాపేట జిల్లాలోని వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అడిషనల్ ఎస్పీ, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. నిర్లక్ష్యము, బాధ్యతారాహిత్యము కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అనంతరం వారి కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రవి, సిఐలు వీరరాఘవులు, రాజశేఖర్ రెడ్డి, ఆర్టీఓ సురేష్ రెడ్డి, ఎంవీఐలు జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి, ప్రత్యేకంగా టౌన్ ప్రజలకి కానీ అందరికి కానీ ఈ అవగాహన కల్పించాలని భాగంగా ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఎవరైతే 4 వీలర్లో డ్రైవ్ చేస్తారో, 4 వీలర్లో ట్రావెల్ చేస్తారో వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. సో బైక్ ఉంటే హెల్మెట్, కార్ కానీ పెద్ద వెహికల్ ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవడం మీ ద్వారా అందరికీ మేము కోరుతూ ఉన్నాము. ఈ ర్యాలీలో ప్రత్యేకంగా పాల్గొంటున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, పోలీసు శాఖ సంబంధించి ఎస్పీ గారు కావచ్చు, అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, మిగతా చాలామంది సూర్యాపేట ప్రజలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కావడం జరిగింది. వారి ద్వారా ఈ మెసేజ్ ఎక్కువ మందికి పోయేటట్లు, అదేవిధంగా ఎప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలో ఈ రూల్స్, ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అందరూ పాటిస్తే ప్రాణహానులు కానీ మిగతా డ్యామేజ్ కానీ మనం తగ్గించడానికి వీలున్న వరకు జీరో చేసుకోవడానికి అందరూ ప్రయత్నాలు చేయాలని మీ ద్వారా అందరూ కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా గ్రామానికి, మున్సిపాలిటీలకి అంటే జిల్లాలో ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా రోడ్ సేఫ్టీ సంబంధించిన అంశాల మీద మా ఒక మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. మీ ప్రాణం బాగుంటేనే మన కుటుంబం అంతా బాగుంటుంది. మన ఇంటికి కాడ మనం బ్రెడ్ విన్నర్స్, ఇంటికి కుటుంబ పెద్దలం కాబట్టి హెల్మెట్ దయచేసి ధరించండి. మీ ప్రాణాన్ని కాపాడుతుంది. మీ ద్వారా ప్రతి కార్ నడిపే వినియోగదారులందరికీ కూడా సీట్ బెల్ట్ తప్పక ధరించండి. ప్రతి ట్రాఫిక్ నిబంధనలు దయచేసి, మనకి ఏ రూల్ కూడా తెలియదు అనేది లేదు. ప్రతి రూల్ మన అందరికీ తెలుసు. నిర్లక్ష్యం వహిస్తున్నాం కాబట్టి లక్షల ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. అందులో యువత ఎక్కువ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ట్రాఫిక్ రూల్, రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నది మనకు. మా అంటే 1 కిలోమీటర్ ఎక్కువైతే ఉండొచ్చు, కొంచెం ముందుకు పోయి యూటర్న్ తీసుకొని వస్తే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో దయచేసి రాంగ్ రూట్ డ్రైవింగ్ కూడా చేయకండి. మీ అందరికీ కూడా ప్రతి రూల్ తెలుసు. దయచేసి నిర్లక్ష్యం వహించకండి. దయచేసి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి. మద్యం సేవించి వాహనాలు నడపకండి. ఇద్దరు కాకుండా 3, 4 ఒక బైక్ మీద పోయే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అది వారికే ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకే కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలు ప్రత్యేకంగా ప్రజల్లో తీసుకోవాలి. వాళ్ళు ఆ అంశాలు గమనించి ప్రత్యేకంగా బైక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, 4 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఈ రూల్స్ కానీ ఇతర ఆదేశాలు పాటించాలని వారికి మోటివేట్ చేయడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. బైక్ ర్యాలీ పాల్గొంటున్న అందరికీ ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు వచ్చే రోజుల్లో ప్రత్యేకంగా ప్రెస్ మీడియా ద్వారా కూడా ప్రజలకి కోరేది ఏంటంటే ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలకి పాటించాలి. అదేవిధంగా బైక్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవడం, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం. అండ్ దయచేసి అండి, ఇప్పుడు హెల్మెట్లు మీద లేని వాళ్ళకు కూడా సార్ కొందరు హెల్మెట్ ఇస్తూ ఉన్నారు. బైక్ మీద ఉన్న వాళ్ళకే హెల్మెట్ ఇస్తారు. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం మీరంతా గ్రహించి కూడా వీటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక వాలంటీర్గా మీరు అవతరించి సూర్యాపేటలో హెల్మెట్ లేకుండా ఒక్క వాహనదారు కూడా కనిపించకుండా చేస్తారనే ఉద్దేశం.
చాలా మంచి ఉద్దేశంతో మీకు ఏదైతే హెల్మెట్ డొనేట్ చేస్తూ ఉన్నారో మీరు ఆ హెల్మెట్లు ధరించే తిరుగుతారని మేము ఉద్దేశిస్తున్నాం. అండ్ మీ వారు మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా హెల్మెట్ లేకుండా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు ఉదయం 5 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా క్యూలో నిలబడ్డారు. దేవాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో స్వామివారిని పూలతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య ఉదయం 7 గంటలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంబడి స్థానిక నాయకులు భక్తులు పాల్గొన్నారు. విజయ్ లక్ష్మీ రమణ గోవింద మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను బోరబండలో దగ్ధం చేశారు. మాజీ నగర డిప్యూటీ మేయర్ బాబా పసీద్దీన్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబా పసీద్దీన్ మాట్లాడుతూ ఏసీబీ కార్యాలయం ముందు దళిత ఆఫీసర్ని దూషించిన కేటీఆర్ అధికారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ను వదిలిపెట్టేది లేదని, ముఖ్యమంత్రికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్తో అనేక కేసులు వెలికి తీశామని హెచ్చరించారు. ఫార్ములా ఈ రేసే కాదు, ఇంకా ఎన్నో లుచ్చా పనులు చేసినావు, తప్పకుండా అది కక్కిస్తారు. ఇటు ఏసీ అధికారులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈడీ కానీ ఇది వదిలే పరిస్థితి ఉండదు. కానీ కేటీఆర్ ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం. కేటీఆర్ ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రినే కాదు, అక్కడ అధికారంలో అధికారి, ఒక పోలీస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి దళిత బిడ్డ అక్కడ బెస్ట్ జోన్ డీసీపీ నిలబడి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడుకో ఏసీపీ ఆఫీస్ నుంచి అని చెప్తే ఏసీపీ ఆఫీస్ తెలంగాణ భవన్ కూతవేటి దూరంలో ఉంది. పోకుండా అక్కడ మీడియా పాయింట్ లేనే లేదు. రోడ్డు మీద ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేసి ఒక దళిత ఆఫీసర్, ఒక ఐపీఎస్ దళిత ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ మీరు ఇక్కడ మాట్లాడదు, మీరు తెలంగాణ భవన్ పోయి మాట్లాడమంటే నీకు నొప్పి అవుతుందా అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నువ్వు వెంటనే ఒక ఐపీఎస్ అధికారికి, అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి. వెంటనే మీరు చెప్పిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన, లేని ఎడల రైతు సంఘాలే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, తెలంగాణ సమాజం నిన్ను వదిలిపెట్టదు. నువ్వు దోచుకున్న 9 ఏళ్ల దోపిడీ తప్పకుండా నీ ప్రశ్నిస్తుంది, నేను ఖాళీగా వదలదు. వెంటనే వ్యాఖ్యలు వెనక తీసుకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు కళ్ళ కనబడుతున్నాయి. రాబోయే ఏసీబీ అధికారులు క్వశ్చన్లు ఇస్తే భయభ్రాంతులకు గురై బయటికి వచ్చి ఒక దళిత ఆఫీసరు, ఒక ఐపీఎస్ అధికారి, భారతదేశంలోనే ఉన్నతమైన సివిల్ సర్వీస్కి వెళ్ళి కష్టపడి పైకి వచ్చిన దళిత ఆఫీసర్ని పట్టుకొని డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ల పైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా భయపడుతున్నావు అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడినావు. నీకు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినావు, తెలియదా? నీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే తెలియదా? ఇక్కడ మాట్లాడడం తెలియదా? తెలంగాణ భవన్ కూతవేటి దూరంలో ఉంది మీ పార్టీ ఆఫీస్, ఆడపోయి మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడకూడకుండా పబ్లిక్ ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పిన ఐపీఎస్ అధికారి పైన విజయ్ కుమార్ గారు పైన నోటికి వచ్చిన మాట మాట్లాడతావా? అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రోజు లుచ్చా అంటావా? నువ్వు లుచ్చావు. నీ 9 ఏళ్ల పరిపాలన లుచ్చా పనులు నువ్వు చేసినావు. నీకు లుచ్చా పనులు అని ఎందుకంటే పచ్చ కాందలు ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం అంతా, లోకం అంతా పచ్చ కనబడుతుంది అంట. నువ్వు లుచ్చా కానివి కాబట్టి, లుచ్చా కార్యక్రమాలు చేసినావు కాబట్టి కనబడుతుంది. కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్,
రాబోయే రోజుల్లో వెంటనే 24 గంటల్లో ఆ యొక్క దళిత ఐపీఎస్ అధికారి వెస్టోన్ విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. నిన్ను అడ్డుకుంటాం, తెలంగాణ సమాజం ఊరుకోదు, తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ సమాజం పట్ల కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి సభను సాహితీ భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ విద్య కోసం కృషి చేసిన మహిళా మనులలో ఫాతిమా షేక్ ఒకరని సాహితీ భారతి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎం జాకబ్ కొనియాడారు. బాపట్ల జమేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి సభకు జాకబ్ అధ్యక్షత వహించి పలువురు పాల్గొని ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫాతిమా చరిత్రను చరిత్ర పరిశోధకులు వెలికి తీశారని తెలియజేశారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలతో పాటు ఫాతిమా షేక్ శ్రీ విద్య వ్యాప్తి కోసం ఎన్నో అవమానాలను, వేధింపులను అనుభవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదం షఫీ, డి శామ్యూల్, కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలం మహిళలకు విద్య అర్హత లేని కాలంలో నిమ్న జాతుల నుంచి బడుగు బలహీన వర్గాలు జాతుల్లోని స్త్రీలు చదువు అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయి ఫూలేలు ఆ విద్య కోసం వాళ్ళు ఎంతో పాటుపడి వాళ్ళు అనేక మంది విద్యావంతులుగా తీర్చిదిద్దారు. వాళ్ళతో పాటు ఫాతిమా షేక్ గారు కూడా ఈ స్త్రీ యొక్క విద్య కోసం ఎంతో పాటుపడ్డారు. వారు తమ సొంత గృహాలనే విద్యాలయాలుగా మార్చి మహిళా విద్య కోసం తయారు మహిళలందరూ ఆనాటి నుంచి మహిళల విద్య నేర్పడానికి ముందుకు వచ్చారు. సావిత్రిబాయి పూజతో కలిసి ఫాతిమా షేక్ తన ఇంటిని విద్యాలయంగా మార్చిన ఆమె కూడా తొలి ఉపాధ్యాయురాలే సావిత్రిబాయి పూలేతో పాటు. ఫాతిమా షేక్ కూడా ఒక మరుగున పడినటువంటి ఒక విద్యావేత్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి ఫూలే మరియు జ్యోతిరావు ఫూలే వారి యొక్క ఉద్దేశాలని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు అణగారిన వ్యక్తులకి చెప్పే విద్యా విధానాన్ని తెలుసుకొని తను కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం కంటే సామాన్య ప్రజలు, అణగారిన ప్రజలు, నిమ్నజాతి ప్రజలు ఎవరైతే ఈరోజు సమాజంలో చదువుకి దూరంగా ఉన్నారో వాళ్ళకి చదువు చెప్పాలి అనేటువంటి సంకల్పంతో ఆమె మన సావిత్రిబాయి ఫూలే మరియు వీళ్ళ వైపు వచ్చేసారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలుగా గవర్నమెంట్ రికగ్నైజ్ అయినటువంటి టీచర్ ట్రైనింగ్లో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మన ఫాతిమా షేక్. బాపట్ల జిల్లాలోని సావిత్రిబాయి పూలే ఆశయాలకు స్ఫూర్తిగా నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని పేద పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య తెలిపారు. బాపట్ల పట్టణంలో మండల కార్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద మహిళల చదువుల కోసం భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమలపాకుల భాస్కర్రావు, కొమ్మినేని లక్ష్మీనారాయణ, ఆకురాతి విష్ణుమూర్తి, భోగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఆమె చేసిన సేవలు మనవలేని. ముందుగా ఒక టీచర్గా మొట్టమొదటిగా ఒక టీచర్గా ఆమె చేసిన సేవలు మనవలేని అని, పేద మహిళలకు విద్య చదువు ముఖ్యంగా ఉండాలని
ఆమె చేసిన సేవలు మరవలేని అని ఈరోజు ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా ఆమెకు సేవలు చెప్పుకునే పరిస్థితిని జన్మిస్తున్న పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా శ్రీమతి సావిత్రిబాయి ఆమె పటాలను కూడా ఫోటోలు విగ్రహాలను కూడా ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ వద్ద కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే శ్రీమతి సావిత్రిబాయి ఆమె ఆశయాల ప్రకారంగా మాజీ సీఎం జగనన్న కూడా విద్య కోసం పేద వర్గాల కోసం స్కూల్స్ డెవలప్ చేస్తున్న విషయంలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలాంటి ఎన్నో కూడా గత ప్రభుత్వంలో జగనన్న చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా తప్పకుండా శ్రీమతి మన జ్యోతిరాపుడే గారు ఆశల ప్రకారంగా అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు అభిమానులు వినూతనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణార్తి వెంకట్రమణ మెట్రో రైల్ పైన మైనంపల్లి చిత్రపటాలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినూతనంగా తెలియజేసిన ఈ జన్మదిన శుభాకాంక్షల పట్ల మెట్రో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు ఆ రైల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేసి అనంతరం ఆ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, స్కూల్ బ్యాగ్స్, కిట్స్ను అందజేశారు. ఒక నాయకుడి జన్మదినం 10 మందికి ఉపయోగకరంగా ఉండేటట్లు జరుపుకోవడాన్ని పలువురు ప్రయాణికులు అభినందించారు. రాష్ట్ర నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది, మా ఆరాధ్య దైవులు మన నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనాథ పిల్లలని మెట్రో స్టేషన్ తీసుకొచ్చి వినూత్న రీతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మనస్ఫూర్తిగా వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదలకు అనునిత్యం అండగా ఉండే మైనంపల్లి. ఒక నాయకుడి జన్మదినం 10 మందికి ఉపయోగకరంగా ఉండాలన్న ప్రజలు. తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి. ఫాతిమా శ్రీ విద్య కోసం ఎన్నో అవమానాలను భరించిందన్న జాకోబ్. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, అడిషనల్ ఎస్పీ. చూస్తూనే ఉండండి విత్రి న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.